కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ అటవీ ప్రాంతాల్లో ఉన్న జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. జలపాత అందాలను తిలకిస్తూ సందర్శకులు చరవాణిలో ఫోటోలను చిత్రీకరించి ఆనందం పొందుతున్నారు. రాయికల్ జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు జలకాలాడుతూ తలస్నానాలు చేస్తున్నారు. జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకి పెరిగిపోతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జలపాతం అందాలను వీక్షించడానికి సందర్శకులు తరలి వస్తున్నారు. ఇక జలపాతం వద్ద పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న సిఐ వెంకట్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. రాయికల్ జలపాతాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎత్తైన కొండల నుంచి ఒకవైపు జాలువారే జలపాతాలు వచ్చే పర్యాటకులకు ఆకర్షణీయంగా అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ పర్యాటకులకు వచ్చిన సమయంలో మరి లోతైన కొండలు అదేవిధంగా ఎత్తైన జలపాతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జారిపోవడం కావచ్చు, ఎటువైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా అనే కోణంలో మనతో పాటు అడుగు తెచ్చుకోవడానికి స్థానిక సీఐ ఉన్నారు. వారు నడిపేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఒకవైపు పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఇక్కడ జలపాతాలు అంటే మొత్తం కొండలు లోయలు అదేవిధంగా బండరాళ్ళు ఉంటాయి కాబట్టి వచ్చే వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ? ముందుగా అందరికీ నమస్కారం. ఈ జలపాతం రాయికల్ జలపాతం అనేది దాదాపు జలపాతాలంటే ములుగు, ఆదిలాబాద్ అట్లా సుదూర ప్రాంతంలో అడవులలో ఉంటుంది. ఇది కూడా ఇక్కడ రాయకల్ ఫారెస్ట్లో ఉంది. కానీ ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే ఇది వరంగల్కి మరియు కరీంనగర్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి వీకెండ్లో హైదరాబాద్ నుంచి కూడా ఈ జలపాతం చూడడానికి చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారు. వీరి కోసం మా పోలీస్ తరఫున కొన్ని మేము సూచనలు చేయడం జరుగుతుంది. మేము తీసుకునే ప్రికాషన్స్ కూడా ఏంటంటే మెయిన్గా 50% యూత్ వస్తారు కాబట్టి చాలామంది ఎంజాయ్ చేయాలని వస్తారు. అదే ఎంజాయ్ చేసి దానికైనా డబుల్ సంతోషంతో వెళ్ళాలని కోరుకుంటాను. ఇంతవరకు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. దాన్నే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఒక సంఘటన జరిగినా జలపాతానికి ఉన్న మంచి పేరు పోతుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. అదేవిధంగా ఆల్కహాల్ తీసుకోవాలని ఒక ఆలోచనలతో కూడా ఉంటారు. మా పోలీసు వారికి మేము మా తరఫున అది హెచ్చరిక మరియు రిక్వెస్ట్ రెండు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవాలంటే ఇంట్లో తీసుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇంత దూరం వచ్చేసి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టద్దు అనేది మా యొక్క రిక్వెస్ట్. ఒకవేళ ఏమన్నా అలాంటివి జరిగితే ఖచ్చితంగా వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసుకొని 12 hours మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఖచ్చితంగా మా పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటుంది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీస్తో ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సిటీ నుంచి ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి వచ్చే యూత్ మహిళల పట్ల ఖచ్చితంగా మర్యాదగా ఉండాలి. ఏదైనా అమర్యాదగా ఉంటే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్చరిక బోర్డులు కూడా ఇది సంవత్సరానికి 3 నెలలే ఉంటుంది కాబట్టి వరుసగా 3 రోజుల నుంచి పడ్డ వర్షాలకు 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఈ రేపు ఎల్లుండిలో హెచ్చరిక బోర్డులు పెడతాము. తగు సిబ్బందిని కూడా పెట్టేసి ఖచ్చితంగా మా పోలీస్ తరఫున ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే యూత్ ముఖ్యంగా వస్తారు. వచ్చిన సమయంలో ఒకవైపు ఇక్కడ అక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు చెట్లు చేమలు ఉన్నాయి కాబట్టి వచ్చిన వారికి ఇక్కడికే ఎంట్రీ చేస్తారా, లేదంటే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశాలు చాలా చోట్ల ఉన్నాయి? దానికోసం ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అరేంజ్ చేస్తున్నారా? అంటే ఈ జలపాతం అనేది అడ్వెంచర్ కోసమే వస్తారు కాబట్టి ఇక్కడ ఆపడం వల్ల కూడా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళని ఎంజాయ్ చేయడానికి మేమేం రిస్ట్రిక్షన్స్ పెట్టము. మా పై అధికారులను ఒకసారి సూచనల మేరకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అది కూడా వాళ్ళ సూచనల మేరకు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైతే అట్లా రిస్ట్రిక్షన్స్ అని ఏం అనుకోలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో మేము ఎలాంటి తలదూర్చాం. కానీ భద్రత అంటే బాధ్యతగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఇది అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా దాంట్లో? టైమింగ్స్ అంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళ టైమింగ్స్తో కోఆర్డినేట్ చేసుకొని మేము చూసుకుంటూ ఉంటాం. అది సెక్యూరిటీ పర్పస్ మీరే చూసుకోవాలి. సెక్యూరిటీ పర్పస్ మాత్రం ఖచ్చితంగా మేమే చూసుకుంటున్నాం. ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అనేది వస్తారు, కాకపోతే ఇక్కడ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆల్కహాల్ అనేది తీసుకున్నట్టయితే కంపల్సరీ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతాం. అదేవిధంగా ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి చాలా చోట్ల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా రక్షణగా పోలీసు భద్రత ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇది 3 నెలల కాలమే గడుస్తుంది కాబట్టి ఈ 3 నెలల కాలం వరకు కూడా ఇక్కడ కంపల్సరీ పోలీసు బందోబస్తు పెట్టి వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని స్థానిక సీఎం మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, రాయికల్.